నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడన్నా ఉన్నది? మాది గోధుర అన్న. వద్దు. ఈ కోరుట్ల నియోజకవర్గం కదా. అవునన్న. ఏం చేస్తుంటారన్నా మీరు? నేను బిజినెస్ అన్న. బిజినెస్. ఓకే. సో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతా ఉంది కదా. ఏమనుకుంటున్నాను రేవంత్ రెడ్డి పాలన పైన? రేవంత్ రెడ్డి పాలన కొన్ని పెట్టిన పథకాలు అయితే కరెక్ట్ లేవు. అది మహిళలకు పెట్టింది అయితేనా అది బస్సు అయితే జీరో ఉన్నది. మళ్ళీ కరెంట్ అన్నాడు, అది లేదు. మాకైతే ఇప్పుడు కరెంట్ అయితే ఇప్పటిదాకా రాలేదు. మళ్ళీ సిలిండర్ అన్నది ఇప్పటిదాకా రాలేదు, ఏం రాలేదు. మీరు అన్నట్టు 100 రోజులు పాలన అయింది కానీ ఇప్పటిదాకా ఏం రాలేదు. 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఏమేమి అమలు అవుతున్నాయన్నా? మాకైతే ఒక్క మహిళలకు ఒకటి వచ్చిందన్న. నేను గిట్ట మహిళనైతే కూడా నేను కూడా ఒక ఆధార్ కార్డు పట్టుకొని నేను కూడా తిరుగుతుంటాను కానీ కాలేదు కాబట్టి నాకు సొంత బండి మీద వెళ్తున్నా అటు కానీ నేను బస్సులో ప్రయాణించుంటాను కానీ గోదూరుకు మెట్టుపల్లికి నా బండి మీద వెళ్తున్నాను నేను. ఎందుకు వాళ్ళే ఎక్కుతా ఉన్నారు ఎక్కువ? మొత్తం వాళ్ళదే ఉన్నదిగా, రావట్లేదు మాకు. ఇప్పుడు జీరో బిల్ కూడా వస్తున్నట్టుందా కరెంట్ బిల్లు? ఇంకా రాలేదు, ఇంకా మాకైతే రాలేదు. చెప్పిడవచ్చు కానీ మాకైతే ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు వెయిట్ చేయాలా ఇంకా రేవంత్ రెడ్డి పాలన కోసం? ఎందుకంటే 10 ఏళ్ళు కొంత ఇబ్బంది పెట్టింది కేసీఆర్, అతలాకుతలమైంది, కొంత సెట్ కానీ వీళ్ళకు టైం పడుతుంది కదా. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కొట్లాడుకొని వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేయాలో చేసిండు. కొన్ని రోజులు ఆపిండు. అది మాకైతే మంచి అనిపించింది కేసీఆర్ పాలన అయితే. ఈ కొన్ని వ్యతిరేకతల వల్ల కేసీఆర్కు ఓడిపోవడుకు కారణమైతే మేమైతే కాదు. మాకు కేసీఆర్ మీద బాగా అభిమానం ఉన్నది, అలా లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తం ఓవరాల్ చూస్తే మన ఆదిలాబాద్, నిర్మల్, మన కొరుట్ల, జగిత్యాలు ఇవన్నీ చూస్తే కొన్ని 8 స్థానాలు వచ్చినాయి కామారెడ్డి దాకా. ఇవి బీజేపీ. కొన్ని స్థానాలు ఆడ నల్గొండ, ఖమ్మం చేయబట్టి కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి. లేకుంటే కేసీఆర్ ఉంటుండే కొద్దిగా నాకు కూడా ఉంటుండే కొద్దిగా నిరుద్యోగం చేసిండు. ఈ మన కేసీఆర్ పాలన వచ్చినవి డాక్టర్ నర్సులవి ఎగ్జామ్స్ రాసినాయి. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు వాళ్ళ వచ్చినాక 4 నెలలకి 5 నెలలకి ఇదైతుందా? కాదు, అది కేసీఆర్ పెట్టింది. అది కూడా నర్సులందరికి వచ్చింది కూడా, నర్సుల ఉద్యోగాలన్నీ వచ్చినాయి కూడా కేసీఆర్ తరపున వచ్చినాయి అవి. కానీ మన ధర్మపురం మీ కోరుట్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసింది కదా, ఎందుకు ఓడిపోయిందన్న? ఇది ఒకటి అన్న, ఎట్లా అంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కొరుట్ల, మెట్పల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్మూరు, ఈ నియోజకవర్గాలుగా మొత్తం అంటే అరవింద్ అన్న మంచిగా చేసిండు. పసుపుకు రేట్ తెప్పించిండు, తన అన్నది బాండ్ పేపర్ రాపించిండు, అని చెప్పించిండు కరెక్టే. కానీ ఎమ్మెల్యే సరికి వచ్చేసరికి అంటేనా నీది నాది, నీ కులము నా కులము, నీ మతము నా మతం అన్నట్టు ఉంటుంది. అట్లా అని చెప్పేసి అరవింద్ అన్న కొద్ది మెజారిటీతో ఓడిపోయిండు అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉండబోతున్నా? 3 ఉన్నారు అభ్యర్థులు. ఎలక్షన్స్ లా ఉన్నారు. బాజురెడ్డి గోవింద్ రెడ్డి సార్ ఉన్నాడు, మన అరవింద్ ఉన్నాడు, జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే. జీవన్ రెడ్డి అయితే చాలా మోస్ట్ సీనియర్. కానీ మీరు ఇలా అంటే అనద్దు కానీ కాంగ్రెస్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ వస్తా అనుకుంటారు కానీ ముమ్మాటికి కాంగ్రెస్ రాదు. మాకు అరవింద్ అన్న ఏం చేసినా మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం, మాకు అరవింద్ అన్న మేము గెలిపించుకుంటాం. ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ పేరుతోటి చిన్నపిల్లకు హార్ట్ సర్జరీ చేయించాడు, నిజమేనా? అవునవును, చాలా బాగా అంటే బాగా హెల్త్ఫుల్ పర్సన్. ఎప్పుడన్నా ఏదైనా కూడా అవసరం అంటే కూడా ఇట్లా కనురెప్ప చాటున కూడా ఉన్నా కూడా పిలిచి మాకు మాట్లాడతాడు, చేస్తాడు, అన్నీ చేస్తాడు. సెంట్రల్లో 3వసారి నరేంద్ర మోడీ ఉండాల్సిన అవసరం ఉందా? మార్పు ఏమన్నా రావాలా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉండాలి. 60 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉన్నారు. నాకు తెలిసి అయితే నాకైతే 26 సంవత్సరాలు నాకు ఇప్పుడు. మోడీ వచ్చిండు, కొన్ని అభివృద్ధులు జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. డిజిటల్ మనడు, డిజిటల్ జీజో ఉన్నాడు, అన్నీ బాగున్నాయి, సరిపోయినాయి. 60 సంవత్సరాల నుంచి ఏం చేసిల్లని ఇప్పటికీ ఏం చేయలేరు. అంతా ఉత్తం ఉన్నది, వృద్ధం ఉన్నది. నాకైతే మోడీ పరిపాలన బాగా నచ్చింది. ఇప్పుడు కూడా మోడీ, అరవింద్ అన్న కాదు కానీ మోడీ ఉంటేనే బాగుంటుంది. ఆడ సెంటర్లో మోడీ ఉండాలి. దానికి తగ్గట్టు కూడా ఇక్కడ అరవింద్ అన్న కూడా బాగున్నాడు, అరవింద్ అన్న ఉండాలి.